కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 12వ తారీఖు తలపెట్టిన సమ్మెను కార్మికులు 12వ తారీఖు తలపెట్టిన సమ్మెను కార్మికులు 12వ తారీఖు తలపెట్టిన సమ్మెను కార్మికుల ఐక్యత. దేశవ్యాప్తంగా 12వ తారీఖు తలపెట్టిన సమ్మెను దేశవ్యాప్తంగా కార్మికులు తలపెట్టిన 12వ తారీఖు సమ్మెను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రవాణా రంగాన్ని కాపాడాలి, రవాణా రంగాన్ని రవాణా రంగాన్ని దగ్గరికి వీడియో యజమానుల ఐక్యత. రవాణా రంగం కార్మికులను రవాణా రంగాన్ని కార్మికులను రవాణా రంగాన్ని కార్మికులను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. దేశవ్యాప్తంగా 12వ తారీఖు తలపెట్టిన సమ్మెను కార్మికులు దేశవ్యాప్తంగా తలపెట్టిన 12వ తారీఖు సమ్మెను కార్మికుల సమ్మెను కార్మికుల సమ్మెను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. దారి బొమ్మలు ఇయ్యాలన్నా ఏ వాటో ఇయ్యరా వాళ్ళు రావాలి మనకు ఓనర్లు కూడా మనం కార్మిక కావాలి అశోక్ కార్మికుల ఐక్యత. దేశవ్యాప్త సమ్మెను 12వ తారీఖు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను 12వ తారీఖు కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను 12వ తారీఖు కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రవాణా రంగాన్ని కాపాడాలి, రవాణా రంగాన్ని రవాణా రంగాన్ని కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. 12వ తారీఖు తలపెట్టిన కార్మికుల సమ్మెను 12వ తారీఖు తలపెట్టిన ఒకరోజు కార్మికుల సమ్మెను. అయితే భారతదేశం తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది. కార్మికులకు, కర్షకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన వ్యతిరేక చట్టాలను తక్షణమే దాన్ని రద్దుపరిచి కార్మికులకు న్యాయమైన చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె వివిధ కార్మిక సంఘాలు దాదాపు వారికి అనుకూలమైన చట్టాలను తీసుకురావాలని చెప్తున్నాం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు రోడ్డున పడ్డరు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. వారికి ఇస్తామన్న ఎన్నికల్లో హామీ 10,000 రూపాయలు ఆటో కార్మికులకు చెల్లించి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇసుక రీచ్లలో అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇసుక రీచ్లలో అధిక డబ్బులను వసూలు చేసేదాన్ని నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్లలో డ్రైవర్లకు అనుకూలంగా అక్కడ ఉన్న వారికి టాయిలెట్లు కానీ, అదేవిధంగా భోజన వసతులు కానీ, అదేవిధంగా వారికి ఆరోగ్య ప్రకారంగా మెడిసిన్ కానీ అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా కార్పొరేట్ స్కూళ్లలో డ్రైవర్ల పిల్లలు ఉచితంగా చదివేటట్టు, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా డ్రైవర్ కుటుంబాలకు సదుపాయం అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. కానీ చట్టాలు పేదవారి నడ్డి విడిచేటట్టు ఉండొద్దని దాని మీదనే అన్ని సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చి
పేద కార్మికులకు అందరికీ న్యాయం చేయాలి. కార్మికులకు న్యాయం చేసినప్పుడే రైతే రాజన్నట్టు ఎట్లా ఉంటుందో కార్మికులకు న్యాయం జరిగినప్పుడే కార్మిక చట్టాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలను ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీసుకొచ్చే చట్టాలు అనుకూలంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుతున్నాం. అదేవిధంగా డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఇసుక లారీ ఓనర్లకు కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వారిని కూడా ప్రభుత్వం అనేక రూపాల్లో ఆదుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా రవాణా చట్టాలకు న్యాయంగా ఉంటట్టు చూడాలి. అధికారుల వేధింపులను కూడా అరికట్టే విధంగా ప్రభుత్వం చూడాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ట్రాఫిక్ చాలాన పేరుతోని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. ఆ ఇబ్బందిని కూడా దాన్ని పూర్తిగా ప్రభుత్వము నియంత్రించాలి. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ కార్మిక సంఘాలు పూర్తిగా మద్దతు తెలిపి ఈ ఒక్కరోజు సమ్మెకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ టీజీఎండిసి సంస్థ ఒక్కరోజు బల్క్ డీడీలు కానీ అదే ఆన్లైన్ కానీ చేయడం నిలిపివేసి ఆ కార్మికులకు సంఘీభావం తెలుపవలసిందిగా టీఎస్ఎండిసి అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం. కాబట్టి ఒక్కరోజు సమ్మెకు పూర్తిగా మా తెలంగాణ ఇసుక లారీ యజమానులం పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. కాబట్టి జై లారీ ఓనర్స్, లారీ ఓనర్స్ ఐక్యత, లారీ ఓనర్స్ ఐక్యత.